పద్మశాలి విద్యార్థుల ప్రతిభ అద్వితీయమని విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ మలవత్తు వెంకట సుధాకర్ అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ కాశీపాలెం శ్రీ భద్రావతి సమేత భావన భూషీశ్వర స్వామి దేవస్థానం నందు ఆదివారం రాత్రి పద్మశాలి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10వ తరగతిలో 500కు పైగా మార్కులు, ఇంటర్మీడియట్లో 900కు పైగా మార్కులు సాధించిన పద్మశాలి విద్యార్థులకు 50,000 రూపాయల నగదు బహుమతులు, జ్ఞాపిక, ప్రశంసా పత్రం అందజేశామని తెలిపారు. ఉన్నత స్థానానికి ఎదగడానికి 10 ఇంటర్మీడియట్ కీలకమని, చక్కటి ప్రణాళికతో కృషి చేస్తే విజయం తథ్యమన్నారు. ఉన్నత చదువులు చదవడానికి అవసరమైన ఆర్థిక సహాయం చేయడానికి పద్మశాలి విద్యార్థి సంక్షేమ సంఘం సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ చదువుకొని సమాజానికి ఉపయోగపడేలా జీవితాన్ని మలుచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈ దోనిపర్తి శ్రీహరి, మల్లికార్జునరావు, రాష్ట్ర చేనేత సంఘం అధ్యక్షులు కడిమి వెంకట శేషయ్య, జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు జానపాటి రామసుబ్బయ్య, పద్మశాలి సంఘం నాయకులు చేపూరు చలమయ్య, మిట్టదొడ్ల సురేంద్రబాబు, పోలిశెట్టి నరసయ్య, జొనలగడ్డ రమేష్, గండికోట సుధీర్ కుమార్, శ్రీరామ్ ప్రసాద్, శ్రావణ్ ఓబయ్య, తాటిపర్తి వెంకటేశ్వర్లు, మావిల్ల మల్లికార్జున, కొన్నిపాటి కోటయ్య, మహేష్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. వస్తున్నాడు, ఫోన్ చేస్తే దారిలో ఉన్నాడంట. లైవ్ స్టార్ట్ అయిపోయింది. ఓకే 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 అదే ముఖ్యం. పెంచిన ధరని సురేంద్రబాబు గారు, పోలిశెట్టి నరసయ్య గారు, గండికోట పదవ 967. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ పరిధిలో ఇంటర్మీడియట్ మరియు 10వ తరగతి విద్యార్థుల ప్రతిభా పురస్కారాలని కార్యక్రమాన్ని ఇక్కడ పద్మశాలి కుల బాంధవులు, కుల పెద్దలు, ఉన్నత స్థాయి ఉద్యోగులు అందరం కలుసుకొని ఈ కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో మా కులానికి అత్యంత ప్రాధాన్యమైనటువంటి భద్రావతి సమేత భావనారశ్య స్వామి వారి ప్రాంగణంలో జరుపుతున్నాం. అయితే అందరినీ కూడా కేవలం చదువు ఒక్కటి మాత్రమే వారికి జీవితంలో ఉన్నతంగా ఎదిగేదానికి సాధనమని భావిస్తూ చదువుల్లో ఉత్తమంగా రాణించినటువంటి విద్యార్థులకి ఇక్కడ ప్రతిభా పురస్కారాలు మరియు వారికి నగదు బహుమతి, షీల్డ్ కూడా అందజేసి స్వామివారి ఆశీస్సులతో పాటు మా అందరి యొక్క అభినందనలు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించాం. ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ దీనికి సహకరించినటువంటి దాతలకు కానీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నిరంతరంగా ఈ కార్యక్రమాన్ని ఇలాగే నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. దీనికి సహకరించినటువంటి మా కుల పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బుచ్చిరెడ్డిపాలెం స్థానిక కాశీపాలెంలో తెలిసి ఉన్నటువంటి భద్రావతి సమేత భావనారశ్య స్వామి దేవస్థానం నందు పద్మశాలి విద్యార్థులకు 10వ తరగతిలో 500 మార్కులు, ఇంటర్లో 900కు పైన మార్కులు సాధించినటువంటి విద్యార్థులకు ఈరోజు ప్రతిభా పురస్కారాలు అందజేయడం
జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి చేపూరు చెలవయ్య గారు, మలవత్తు వెంకట సుధాకర్ గారు, జోనిపర్తి శ్రీహరి మల్లికార్జున గారు, కడిమి వెంకట శాస్త్రి గారు, కొలిచెక్ నరసయ్య గారు, కొనిపాటి కోటేశ్వరరావు గారు, అదేవిధంగా మెట్టదంట సురేంద్రబాబు గారు, విశ్వశేఖర్ సుబ్బయ్య గారు, జిల్లా నుంచి జానపాటి రామ సుబ్బయ్య గారు, తాడిపల్లి వెంకటేశ్వర గారు, మానల మల్లికార్జున గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు. అదే ఇదే విధమైనటువంటి సహాయ సహకారాలు ఈ సంవత్సరం కూడా అందజేయాలని, పిల్లలు కూడా మరింత చదువుకొని మరింత ఉన్నత స్థానానికి ఎదిగి మరింత మందికి సేవ చేసేటువంటి భాగ్యాన్ని భావనాథేశ్వర స్వామి దేవస్థానం కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి అన్ని విధాలుగా అండగా నిలిచినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారికి నగదు బహుమతులు అందజేశాం, అదేవిధంగా జ్ఞాపికలు అందజేశాం, ప్రశంసా పత్రాలు అందజేశాం. ముఖ్యంగా జ్ఞాపికలు మనకు జొన్నలగడ్డ రమేష్ గారు వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క జ్ఞాపకాలతో, జొన్నలగడ్డ ఆదిలక్ష్మి జానకిరామయ్య గారి జ్ఞాపకాలతో వారి కుమారుడు జొన్నలగడ్డ రమేష్ గారు ఉపాధ్యాయులు వారు మనకి జ్ఞాపికలు ప్రశంసా పత్రాలు మనకు అందజేసి మనల్ని ముందుండి నడిపించారు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా వీళ్ళే కాకుండా మరింత మంది మాకు సహాయం చేసి ఎంతో మంది ఉన్నారు ఈరోజు ముచ్చటి పాలెంలో. కాబట్టి వాళ్ళంతా కూడా మనకు సహాయం చేసి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగేలా చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పిల్లలందరూ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ ముగిస్తున్నాం.